గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అవుతుంది కదా మనం కలిసి. నేను అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చానో అర్థం కావట్లేదు. నిజంగా వచ్చి నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. నేను ఏదో పెద్ద పోటీగల్లాగా పొడి చేద్దామని చిప్ చేద్దాం అనేది నేను హైదరాబాద్ వచ్చాను. నేను కొత్త వచ్చిన జాబ్ ఏమో కొంచెం బాగాలే, అంటే ఫుడ్, అకామిడేషన్, శాలరీ అంటే అలా కరెక్ట్గా అలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంటికి పంపించడానికి ఏం అవ్వట్లేదు. నేను ఇంటికి ఏమైనా పంపిద్దామని వచ్చినాను. ఇక్కడేమో ఒక్క రూపాయి కూడా అసలు సెట్ అవ్వట్లేదు. అలాగే మీరు బొక్కలో పడద్దు. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే కనుక ముందు ఒక్కరోజు వచ్చి చూసుకుని వెళ్ళండి. జాబ్ డైరెక్ట్గా జాయిన్ అయిపోదాం అనేసి గాల్లో బాణాలేసి రావద్దు. అసలు ఎందుకు వచ్చానో నేను వచ్చాక చాలా అంటే చాలా సఫర్ అవుతుంది. ఇంటికాడ ఏదో జాబ్ చేస్తున్నానని చెప్తున్నా కానీ ఇంకా జాబ్ కూడా జాయిన్ అవ్వాలి. మీరు మీ దగ్గర వచ్చే ముందు ఒక 10,000 కానీ అట్లా తీసుకురండి. పీజీలకి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మీరు ఏ జాబ్ చేసినా కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే జస్ట్ 3,000 అట్టుకుని వచ్చేసినా లేదంటే 2,000 పట్టుకుని వచ్చినా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఇదిగో నేను చూడు ఎక్కడున్నానో, ఏదో హోటల్లో అంటే స్టే చేయడానికి సరైన రూమ్ లేక నేను ఏం చేశానంటే, ఇంకా ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్, దాంట్లో ఏదో గెస్ట్లు దింపడానికి వచ్చినప్పుడు వెయిట్ చేస్తారు చూడు, అలా వెయిటింగ్ హాల్లో ఉంది. ఇంకా ఫుడ్ అంటావా, నా దగ్గర ఉన్న డబ్బులతో కొంచెం మేనేజ్ అవుతుంది స్టే చేయడానికి. ఇలాగ అదే బయట రూమ్ తీసుకోవడానికి నా ప్రజెంట్ జాబ్ లేదు. మరి నేను ఇలా మెయింటైన్ చేయాలంటే ఇంకెంత? ఏదో సడన్గా ఐడియా వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే మీరు జాబ్ మీద వచ్చినప్పుడు అయితే మీరు పక్కాగా ఒకసారి కనుక్కొని రండి. అదేంటి చిన్న చిన్న జాబ్లు, ఇది సాఫ్ట్వేర్ జాబ్స్ అనుకో, మీరు అలాగే ఇంటర్వ్యూస్ ఇస్తారు కాబట్టి అది మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ప్రిపేర్ అయ్యి వస్తారు. అలా ప్రిపేర్ అయ్యి వస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. కానీ నాలా చిన్న జాబులకు వచ్చేటోళ్ళు, అంటే ఆఫీస్ బాయ్ అనో లేదంటే మెయిల్ బాయ్ అనో సంథింగ్ ఎక్సెట్రా అని వస్తారు కదా, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ నమ్మ అయితే బొక్కబోర్లో పడిపోతారు. రెంట్ డబ్బులు అన్నీ పెట్టుకుని వస్తే ఒక 10,000 చేతిలో ఉంటేనే రండి, లేదంటే మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. ఇక్కడేమో వచ్చాను కానీ వచ్చిన శాలరీ అంతా రూమ్కి ఫుడ్కి సరిపోతుంది, ట్రావెలింగ్ ఛార్జెస్కి కూడా సరిపోతుంది. ఇంటికి పంపించడానికి ఒక 2,000 అయితే మిగులుతుంది అనుకోండి. అది ఎక్కడ ఎవరికి ఇవ్వాలో తెలియట్లేదు. సో మీరు మాత్రం అలా ఎప్పుడు చేయకండి. నేను పడ్డాను కాబట్టి నా ప్రాబ్లం మీకు సజెషన్ చేస్తున్నాను అనమాట. అర్థం చేసుకోండి, ఓకేనా? మీరు కానీ జాబ్కి ఏదైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే హైదరాబాద్ వచ్చేది పీకేద్దాం సపోర్ట్ చేద్దాం అనుకుంటే కనుక మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితేనే రండి. అది కూడా ఇంటర్వ్యూ కొట్టిన తర్వాత రండి, అర్థమైందా? ప్రైవేట్ జాబ్ చేద్దాం, ఏదో సెటిల్ అవుదామంటే మీరు ఇంటికి పంపించే బలం అయితే హైదరాబాద్ అయితే అసలు రాకండి. అక్కడ ఏదైనా నెత్తుకుని చేసుకోండి. నా ఫ్యామిలీకి నేను చెప్పాలనిపించింది, సో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ జాబ్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ ఏదైనా సరే మీకు 50,000 శాలరీ వస్తేనే ఏదైనా ఇంటికి పంపించగలరు. 20,000 వచ్చింది ఇంటికి పంపించేద్దాం ఎంత కొంత అనుకుంటే మీరు వచ్చిన శాలరీ వచ్చినట్టు మీకు ఖర్చులకే సరిపోతుంది. ఇప్పుడు నేను పడుతున్నాను చూసారా, అట్లా నాకు 15,000 వస్తుంది. మేము అడ్వాన్స్ 2,000, 6,500 ఫీజు, ఆడికి 8,500 అయిపోయింది. ఓకేనా? ఫుడ్ మాట్లాడవే, ఫుడ్ కావాలా? ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయా? మరే అక్కడికి 9,000 దాకా అయిపోతే మరి ఇంకా ఖర్చుల చేతిలో 2,000 పెట్టుకోవాలా? 2,000 పెట్టుకోవాలి. మళ్ళీ మనకి ఛార్జీకి నెలకు ఒక 2,000 ఉంటే అక్కడ ఎంత అయింది? ఇంకా 2,000 మిగులుతున్నాయి. ఇంక ఇంటికి ఏం పంపిస్తాను? నీ మీద ఆధారపడిన వాళ్ళకి ఇంటికి ఏం పంపిస్తాను? నువ్వు ఇక్కడికి వచ్చి 20,000 జాబ్ చేసి కంటే అక్కడ ఉండి ఏదైనా కూలి పని చేసి ఇంట్లో డబ్బులు ఇవ్వడం బెటర్, చాలా బెటర్. లేదంటే అక్కడే చిన్న జాబ్ ఏదైనా చేసుకోవడం బెటర్. అందుకని ఇక్కడికి వచ్చి నువ్వు ఇంటికి పంపించేది ఏముండదు, వచ్చి స్ట్రగుల్ అవ్వడం తప్ప. ఇది నా నుండి సజెషన్ అనమాట. నేను ఎంత నరకం అనుభవిస్తున్నా నాకు తెలుసు. సో ఎవరైనా చిన్న జాబ్ చేసి ఇంటికి పంపిద్దాం అనుకుంటే అవ్వదు. ఓకేనా? బాయ్.